ముందుగా అవకాశం ఇచ్చినటువంటి టీవీ9 యాజమాన్యానికి ధన్యవాదాలండి. చాలా మంచి ప్రశ్న. 10th క్లాస్లో అద్భుతాలు సాధిస్తున్నటువంటి చాలామంది పిల్లలు మరి ఇంటర్మీడియట్ తర్వాత ఎందుకు డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ చూపిస్తున్నారు, నిరుత్సాహపడుతున్నారు, ఎందుకు లైఫ్లో సక్సెస్ సాధించలేకపోతున్నారు? కారణం ఏంటంటే 10th అయిపోయిన తర్వాత వీళ్ళు వాళ్ళ కెపాసిటీకి తగినట్టుగా కోర్సుని సెలెక్ట్ చేసుకోకపోవటమే, గ్రూప్ని సెలెక్ట్ చేసుకోకపోవటమే. మీకు తెలుసు కదా, ఎంపీసీతో పాటు ఐఐటి, బైపీసీతో పాటు మెడిసిన్, ఎంఈసీతో పాటు సిఏ, ఇవే 3 కాంబినేషన్స్. సో ముందు ఐఐటి గురించి చెప్తాను. చాలా మంచి కోర్స్ అండి. మాస్టర్ మైన్స్లో ఐఐటి లేదు, అయినా కూడా చాలా మంచి కోర్స్ అని చెప్తున్నాను. నిజాయితీ అది, నా నిజాయితీ అది. సో ఈ ఐఐటి సెలెక్ట్ చేసుకోవటం తప్పేం లేదు, కానీ మీకు ఆ కెపాసిటీ ఉందా లేదా చెక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోమంటున్నాను. సుమారుగా 10 లక్షల మంది ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ రాస్తారు. ఇంతకీ ఎంతమందికి ఐఐటిలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది? 12 నుంచి 13,000 మంది. అంటే ప్రతి 100లో ఒకరికే ఛాన్స్ ఉంది. నువ్వు నిజంగా 100లో ఒకరిగా నించునే స్థాయి ఉందా, నీకు ఆ కెపాసిటీ ఉందా, కొట్టగలవా ర్యాంక్? ఖచ్చితంగా ఐఐటీనే జాయిన్ అవ్వు. లేదా కనీసం దగ్గరికనే వెళ్ళగలను సార్ అంటే ఐఐటీనే జాయిన్ అవ్వు. కానీ ఇది అంచనా వేయకుండా బ్లైండ్గా ఐఐటీ జాయిన్ అయిపోయి ఎంతమంది పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత అనవసరంగా ఇబ్బంది పడుతున్నారు. డిసప్పాయింటింగ్ రిజల్ట్స్, లైఫ్లో సక్సెస్ సాధించకపోవటమే అతిపెద్ద డిసప్పాయింట్మెంట్. ఇక మెడిసిన్ తీసుకుందాం. మెడిసిన్ జాయిన్ అవ్వాలి అంటే నీట్లో ర్యాంక్ కొట్టాలి. నీట్లో ర్యాంక్ కొట్టాలంటే ఎంతమంది రాస్తున్నారు? లాస్ట్ ఇయర్ 2022లో నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు సుమారుగా 18 లక్షల మంది ఉన్నారు, 18 ల్యాక్స్. నీట్లో మెడిసిన్ సీట్స్ ఎన్ని ఉన్నాయి? దేశవ్యాప్తంగా మెడిసిన్ సీట్స్ 1,00,000 మంది కూడా లేదు. సో ఆ కాంపిటీషన్ని నువ్వు తట్టుకోగలవా? ఆ ర్యాంక్ కొట్టగలవా? మెడిసిన్లో సీట్స్ సాధించగలవా? అయితే ఖచ్చితంగా మెడిసినే చదువు. కానీ అట్లీస్ట్ దగ్గరికి వెళ్తాను సార్ అన్నా కూడా మెడిసినే చదువు. కానీ ఇవి అంచనా వేయలేకపోవటం వల్ల, ఇవి ప్రాపర్ అసెస్మెంట్ లేకపోవడం వల్ల ఐఐటి జాయిన్ అవుతున్నారు, మెడిసిన్ జాయిన్ అవుతున్నారు, తర్వాత సీట్ సాధించలేకపోతున్నారు. పాపం పేరెంట్స్ అప్పులు చేసి ఫీజు కడుతున్నారు. ఏమంటున్నారు చివరికి? మా చేత లక్షలు ఫీజు కట్టించుకున్నారు అని తిట్టుకోవటము, తిట్టడము, బాధపడటము, డిసప్పాయింట్ అవటము. పిల్లలే కాదు, పేరెంట్స్ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. ఇక 3వ చాయిస్ ఎంఈసీ తర్వాత సిఏ. సో చాలా మంచి చాయిస్ అండి. ఐఐటి కంటే, మెడిసిన్ కంటే ఇది ఈజీగా ఉంటుంది. ఇది బీటెక్, బీకామ్ కంటే కష్టంగా ఉంటుంది. మీరు అంచనా వేసుకోవడం కోసం చెప్తున్నా. మీరు చూడండి, ఈ మధ్య ప్రతి న్యూస్ ఛానల్లో మన టీవీ9తో సహా రెసెషన్ వల్ల జాబ్స్ పోతున్నాయని వచ్చింది. ఎక్కడైనా రెసెషన్ వల్ల చార్టెడ్ అకౌంటెంట్లకు జాబ్స్ పోతున్నాయి, కాస్ట్ అకౌంటెంట్లకు జాబ్స్ పోతున్నాయి, అకౌంటెంట్లకు జాబ్స్ పోతున్నాయి అని కనిపించిందా మీకు? ఇది చార్టెడ్ అకౌంటెంట్స్కి ఉన్నటువంటి స్టేబుల్ కెరియర్ అండి, రెసెషన్ ఫ్రీ కెరియర్, ఎటువంటి ఇబ్బంది లేనటువంటి కెరియర్. సో చివరిగా 10th అయిపోయిన తర్వాత ఈ మధ్య కాలంలో కొంతమంది మాకు ఇంజనీరింగ్ వద్దు, మెడిసిన్ వద్దు, సిఏ కూడా వద్దు అంటున్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఎంఈసీ ప్రో, సిఈసీ ప్రో ఇలాంటి కోర్సులో జాయిన్ అయిన వాళ్ళని ఏం చేస్తామంటే, మేము ఇంటర్లో ఎంఈసీతో పాటు సిఈసీతో పాటు వీళ్ళని సపరేట్ అకాడమిక్ ప్రోగ్రామ్ ద్వారా ఇంటర్ అయిన తర్వాత లా కోర్సెస్ కానీ, ఎంబీఏ, బీబీఏ కానీ చదవాలనుకునేటువంటి స్థాయికి తీసుకెళ్తాం. అంటే వాళ్ళని ప్రిపేర్ చేస్తాం. లా కోర్సెస్కి కానీ, లేకపోతే ఎంబీఏ, బీబీఏ కోర్సెస్ కానీ ప్రిపేర్ చేస్తాం. ఇది ఎక్కువ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండి. దీంట్లో చదువు కంటే ఎక్కువ యాక్టివిటీస్ ఉంటాయి, కాంపిటీషన్స్ ఉంటాయి, ఫీల్డ్ ట్రిప్స్ ఉంటాయి, ఇండస్ట్రియల్ విజిట్స్ ఉంటాయి, రీజనింగ్ క్లాసెస్ చెప్పిస్తాం, ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పిస్తాం. ఒక సింపుల్గా చెప్పాలంటే లా కోర్సెస్కి, మేనేజ్మెంట్ కోర్సెస్కి ఇంటర్ అయిన తర్వాత రెడీ చేయటమే ఈ ఎంఈసీ ప్రో, సిఈసీ ప్రో. 10th తర్వాత అడ్మిషన్స్ ఉంటాయండి.